భూపాలపల్లి జిల్లా లోపల సామాజిక కార్యకర్త రాజలింగం హత్య సంచలనం అయితే సృష్టించింది. ప్రస్తుతము రాత్రి నుంచి కూడా తన కుటుంబ సభ్యులైతే ఏరియా ఆసుపత్రి వద్ద రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నో భూ అక్రమాలపై పోరాటం చేసి కాళేశ్వర అవినీతిపై కూడా పోరాటం చేస్తున్నటువంటి రాజలింగ హత్య ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కూడా కలకలం అయితే రేపింది. అసలు హత్య గల కారణాలు ఏంటి, ఎవరు హత్య చేశారని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హత్యకు పాల్పడ్డ మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ తెలుస్తుంది. ప్రస్తుతం మనతో రాజలింగమూర్తి భార్య సరళ ఉన్నారు. అసలు వార్త పడతాం. అప్ప చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు మీ భర్తతో తన గొడవలు ఉన్నాయి, అసలు ఎవరి మీద అనుమానాలు మీకు? నాకు రేణుకుంట్ల కుర్రడు ఉన్నాడు, రేణుకుంట్ల రవి గాడు ఉన్నాడు, రేణుకుంట్ల సంజీవ్ గాడు ఉన్నాడు, ప్రశాంత్ గాడు ఉన్నాడు, బుర్ర చంద్ర గాడు ఉన్నాడు, బుర్ర కుమరుడు ఉన్నాడు, ఆ పక్కిరెడ్డ కుమరుడు ఉన్నాడు, బుర్ర కుమరుడు ఉన్నాడు, హరిబాబు కొత్త హరిబాబు ఉన్నాడు. బిఆర్ఎస్ పార్టీ అందరు గుండాలు దాపరమైన పంపించిండ్రు. రమణారెడ్డి చంపించిండు నా భర్తను. ఇన్ని రోజులు సంపాదించి ఇవ్వాలని చంపుతారా? రమణారెడ్డి 10 లక్షలు, నా భర్తకు 10 లక్షలు ఊకొన్నారట. 6 నెలల కింద ఫోన్ చేసి నా జోలికి రాకు, దేవుని గుడికి విషయంలో అడ్డ వస్తే నేను చంపుతానడట. వాడు 10 లక్షలు ఇస్తాను, నువ్వు సపడేకుంటున్నాడట. నీ 10 లక్షలు నాకెందుకు, నీ పోరాటం చేస్తానడట. నేను భూ అక్రమాలు చేస్తాను, నేను ఊరుకున్నాడట. ప్రశ్నించే గొంతు నేను ఎప్పటికైనా చంపుతానని చెప్పిండాడు రమణారెడ్డి గారు. నాకు మొన్ననే చెప్పిండు. మొన్న 4 రోజులు అన్నం తినక ఏమైందంటే నన్ను రమణారెడ్డి చంపిస్తాను పెరుగుతానంట అంటూ ఊర సంజీవ్ గారు చెప్పుతాం కొట్టిండు పోలీస్ స్టేషన్ ముందరనే. పోలీసు వాళ్ళు ఏం మాకు సాయం చేయలే. వాడిని జైలు కూడా ఉంచలే, వాడిని ఇచ్చిపెట్టిండ్రు. ఈ రమణారెడ్డి రమణారెడ్డి ఆయంలో జరిగింది, హరిబాబు ఆయంలో జరిగింది ఇది. వాళ్ళు చంపుతాన్ని బెదిరించినప్పుడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఏమన్నా మీకు ఇంకా అసలు ఎందుకు వాళ్ళకి మీకు ఎందుకు గొడవ వచ్చింది? ఎందుకంటే ఈయన ప్రశ్నించేటోడు, భూ కబ్జాలు వాళ్ళు చేస్తా అంటే ఈయన అడ్డుకుంటాడు. మున్సిపాలిటీలో కూడా ఉన్న అక్రమాలు అవినీతి చేస్తా అంటే నా భర్త అడ్డం పోయేది. పోతే నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎందుకు నువ్వైనా కౌన్సిలర్ వా, నీ భార్య కౌన్సిలర్, నువ్వైనా కౌన్సిలర్ నాకు నన్ను ఎందుకు అడుగుతావని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ పగాయినరు. మున్సిపాలిటీ కస్తే వాళ్ళు మాట్లాడపోయేది. ఎన్నో సార్లు చూసిన నేను. భూముల విషయంలో ఇక్కడ చెరువుగా ఆక్రమించుకున్నాడు, అక్కడ 319 అక్కడ ఆక్రమించుకుని దానిలో పోరాటం చేసిండు. ఈ మా పొలం ఇవంటే మేము ఇవ్వకుంటే అట్లా జైలు 4 సార్లు జైలు పంపాలి, మీకు తెలుసు ఆ విషయం. తెలుసు. ఇక్కడ భూ కబ్జాలు చేస్తే వాళ్ళ మీద ప్రశ్నించినందుకు నా భర్తని అత మార్చిండు. మీకు ఎప్పుడైనా చెప్పిండా ఇట్లా నా ప్రాణానికి హాని ఉంది? చెప్పిండు. రమణారెడ్డి మాత్రం సంపూర్ణ పిలిచాడు. నాకు మొన్ననే అయిపోయింది, 4 రోజుల కింద అయిపోయిండు. నాకు ఫోన్ లో రిఫర్ ఇస్తే మంచుకోండు, నాకు లైవ్ లో చెప్పిండు. నాకు ఎంతమంది పగున్నారు నువ్వు బయటికి వెళ్ళకంటే, నాకు హరిబాబు గారు పగా అని చెప్పిండు, నాకు రమణారెడ్డి పగా అని చెప్పిండు, బుర్ర కుమరుడు మా పక్కన కుమరుడు ఉన్నాడు, వాడు బుర్రచంద్రయ్య పగా అని చెప్పిండు. బుర్రచంద్రయ్య ఫోన్ చేశాట నా మనవని బట్టి రమ్మని చెప్పిండట. ఈయన పోలేదు. సంపుదాలు అప్పుడే ప్రయత్నించిండు కానీ ఈయన పోలేదు. వాడు మా ఇన్నడు మొన్న మాట్లాడిండట. ఈయన ఎక్కడి బండి ఆడబెట్టినా అడ్డ పెట్టి చూస్తారట. ఫోటోలు కూడా తీసినట్ట మొన్న నాకు చెప్పిండు 4 రోజుల కింద. నువ్వు బయటికి పోకని అంటే నేను చెప్పినట్ట ఈయన పోయేది. నాకేం కాదు, నేను ఎవరి భూములు ఆక్రమిస్తానా, నేను ఎవరి భూములు తింటానని ఎందుకు భయపడతా అన్నాడు. స్టేషన్ ముందర పోతే మా జాగుంటే స్టేషన్ ముందర 319 జాగుంటే దాని గురించి పోరాటం చేసిండ్రు. పోరాటం చేస్తే అప్పుడు పక్క పండి సంగమిత్ర కాలి బాడకెదురుగా మా భూమి ఉంటే నువ్వు అన్నకెళ్ళి పోరా, నువ్వు ఎందుకు అన్నవరా, మా అబ్బాయి పుట్టిన వారా, నువ్వు నా అబ్బాయి పుట్టిన రేణుగుల రావి గారి పెళ్ళి ఉన్నది అంటే నా మా పుట్టిన వారు లంచ కొడుకు నా ముందటనే తిట్టి నిన్నటి కదా చంపుతావురా, నిన్ను చంపితే మాకు ఏ కాకుండా నా ముందటే. కానీ భయపడకు, నిన్ను ఇవ్వలే సొమ్ము తిండి అని భయపడకుండా వెళ్ళిపోయిండు. ఈ నిన్న 5 గంటలకు నిన్న దేవుని తీసుకుంటే మేము జంగేడి పోయినా. జంగేడి పోతే సాయంత్రం దాకా ఉందామంటే అన్నాడు. కాబట్టి నేను నాకు కేసు నా కోర్టులో ఏదో పని ఉన్నది అన్నాడు. ఈ సాయంత్రం కేసు అంటే నాకు పేపర్ పట్టుకొని పోవాలి, లాయర్కి ఇవ్వాలి, నాకు ఆ పొలం విషయాల పోదా అన్నాడు. అంటే నేను రానికి సాయంత్రం ఈ ఆకలి ఉడుచుకోవాలి, ఆకలి ఉడిచిన 5 గంటలకు ఇంటికి వచ్చిండు. మళ్ళా వేయిండు, చిట్టి జేబులో పెట్టుకున్నాడు, పోయిండు. ఈ 6 గంటలకు అత మార్చిండు. వాళ్ళు ఎప్పుడు నిఘా పెట్టారో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూరగాయలకు 6 గంటలకే పోయేదాన్ని, మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిట్టేవాళ్ళం కాదు. 6 గంటలకు నాకు ఇంట్లో నేను మటన్ ఉన్నదని నేను కూరగాయలే పోలే. నేను పోయినా నా భర్త బతికేటోడు కావచ్చు. అదన్నా తాగం చేసిండ్రు. రమణారెడ్డి ఒక హరిబాబు ఆయంలోనే కేటీఆర్ గారు వాడు చేసిండు. ఈ రమణారెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేసిండు. కేటీఆర్ గారు ఈ రమణారెడ్డి గారికి బలం ఇచ్చిండు సంభు అని, నేనేం చూసుకుంటా అన్నాడు. రమణారెడ్డి గారు ఈ సంజీవానికి బలం ఇచ్చిండు. వానికి సంజీవానికి వాడిని చంపురా, నీకు
2319 సర్వే నెంబర్ నీకు మొత్తం ఇస్తా అని చెప్పిండట. వాడు నాకు చెప్పిండు, ఎన్నడుకున్నా నీ మొగుడిని చంపుతా నన్ను దారి దొరికించుకొని. నా భర్త చెప్పలేదు. ఆ అదేం బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ అని బ్యాంకు సంఘం గురించి బ్యాంకులో పోతా అంటే వాడు నన్ను ముఖం మీద ఉంచిండు. అయినా నేను చెప్పలేదు, ఈయన ఎగిరే పడతాడని చెప్పలేదు నేను. దీనిలో కేటీఆర్ కు గంటం కేటీఆర్ ఎందుకు ఆయనకు అవసరం? కేటీఆర్ ఎందుకంటే మన కేసీఆర్ మన కాళేశ్వరం మేడిగడ్డ మీద కేసు వేసిండు, అక్రమంగా కట్టిండు, ప్రజల సొమ్మంతా చేసిండు అని ఈయన ఆ కేసు వేసినందుకు హరీష్ రావు గాడును కేటీఆర్ గారు ఈయనను వాళ్ళ మీద కేసు వేసిండు. ఎందుకంటే అక్రమంగా ప్రజల సొమ్ము తింటారా అని చేసినందుకు ఈ రమణారెడ్డి గారు ఫోన్ చేసిండ్రు, చంపుమని బెదిరించిండ్రు. ఈ రమణారెడ్డి గారు ఏం చేసి గుండాలో పెట్టి చంపించిండు. నా పిల్లలు చిన్నోళ్ళు, ఎవరి సొమ్ము అయితే తినలే, మా ఇంట్లోకి ఒక రూపాయి తేలే, మా బతుకు ఇప్పుడు ఆగమైంది. నేను ఏం చేయాలి? ఎన్ని గంటలు తెలిసింది భర్త చనిపోయిన విషయం? 6:30 17 గంటలకు మా పక్క పడి నా కొడుకు దోస్తు వచ్చి అంటే తాళం పెట్టరా అంకులు ఎవరో పొడిచి అన్నాడు. మేము వాటికి నడి రోడ్డు మీద ఓడి చంపేసి పోయిందట, అంకులు తీసుకుపోయిరా అని చెప్పిండు. నేను నమ్మలేదు. ఏంటి నన్ను బండికి తీసుకొని పెళ్లి తీసుకొచ్చి చిగబెట్టిండు. వచ్చే వరకు ఏమైంది ఏమంటే అంత షేరిగింది అంటారు. ఇక వచ్చి చూస్తే పానం మీద అలా తీసుకుపోయిండ్రు. నాకేం చెప్పలే. పేగులు గుంజిందట బయటికి, గంతగానం చంపిందట. ఏం కావాలి మీకు? ఏం న్యాయం కావాలి? ఏం చంపినందుకు వాళ్ళకు శిక్ష పడాలి, వాళ్ళకు మరణ శిక్ష పడాలి. అయ్యా నేను చెప్తున్నా, ఎవరు నాకు తెలియదు మీడియా అన్న. నేను మాత్రం నాకు న్యాయం జరగాలి, నేను ఊకోను. నేను భూపాల పెళ్ళి నేను ఏ జరగనియా. నేను నా భర్తను చంపిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప నాకు కాంగ్రెస్ పార్టీలో మీద ఎక్కువ కోపం లేదు. చంపిన టీఆర్ఎస్ పార్టీ గుండాలు చంపిను. ఆ గుండాలు చేయడం నా భర్త పానమైంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతమంది గుండాలు ఉన్నారో అంతమంది గుండాలు ఒకటైండ్రు. నా భర్త ఏకాక అయిపోయిండు. పిటిషన్ ఇచ్చిరా పోలీసులకు? అసలు ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? న్యాయం చేస్తామంటాను. న్యాయం చేస్తామంటే ఇంతవరకు పోలీసు వాళ్ళు రాలే. కానిస్టేబుల్ వాళ్ళు ఎత్తారు పోతా చేస్తాను. నిన్న నన్ను ధర్నా చేస్తారంటే నన్ను దెయ్యనియలే. నా పిల్లలకు న్యాయం చేస్తాం, వాళ్ళకు మన ఊరు శిక్ష ఇస్తామని వాళ్ళకి శిక్ష ఇస్తామన్నారు. ఇక్కడ తీసుకొచ్చి పడేసారు. నా భర్త కదా నాకు న్యాయం అయితే వాళ్ళ పిల్లలు సావాలి. నాకు ఏదద్దు, నాకు పైసలు వద్దు, నాకు ఏదద్దు. నా భర్త చంపిన వాడు చావాలి అంతే. అదొక్కటి నాకు న్యాయం చేయదు. ఇది ప్రసన్న రాజలింగమూర్తి భార్య సరళ డిమాండ్. తాను ప్రజల కోసమే పోరాడాడు, భూ అక్రమాలపై పోరాటం చేశారు. అటు మైడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో కూడా సాక్షాత్ కేసీఆర్ హరీష్ రావులపై కూడా కేసు వేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. తాను స్వలాభం కోసం చేయకున్నా కూడా తనను పగపట్టి మరి బీఆర్ఎస్ నాయకుల అండతోనే తన హత్య చేసినటువంటి వర్షం సరళ చెప్తోంది. ఇక ఎవరైతే హత్యకు పాల్పడ్డారో దాని వెనుక ఎవరిని కూడా శిక్షించాలి, వాళ్ళ కఠిన శిక్ష వేస్తేనే తప్ప న్యాయం జరగదంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తంగా దీనిపై పోలీసులు కూడా దూకుడు పెంచారు. ప్రస్తుతం నిన్న హత్యకు పాల్పడ్డటువంటి రేణికుంట్ల కుటుంబానికి సంబంధించిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ తెలుస్తుంది. ఇక లాండర్ ఇష్యూ వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తిగా గోప్యత కొంత పాటిస్తూనే పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాత అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో విషయాలన్నీ కూడా గురించే పరిస్థితి